గైస్ గుడ్ టైం ఎగ్జాక్ట్గా 11:39 వర్షం స్టార్ట్ అయింది. ప్రాబ్లం ఏంటంటే రూమ్లో వాటర్ వచ్చినాయి. వాటర్ గాయస్ చూడండి, వాటర్ ఇది మొత్తం వాటరే. మొత్తం తీసే, అది కూడా తీసే సూట్ కేసు కూడా చూడండి. వాటర్ ఫ్లో ఎక్కువ అయితే ఇంకా లోపల మొత్తం వచ్చేస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఎదుకోండి, ఇక్కడి నుంచి. ఇది మొత్తం డమ్మీలు పెట్టింది మాకు మొత్తం వాటర్. అది ఇక్కడి నుంచి వస్తున్నాయి వాటర్. ఇటువైపు ఫ్లో ఎక్కువ ఉంది, అదిగోండి. అది మొత్తం ఫ్లో ఆడి నుంచి వస్తుంది వాటర్. లగేజ్ మా వాడు బ్యాగ్ అయితే తడిసిపోయింది మొత్తం. మేము చూసుకోవాలి అసలుకి. ఇదిగో ఈ విధంగా అయిపోయింది. మ్యాక్సిమం వాడు దినేష్ ఏమో మొత్తం పైన పెట్టేశాడు, ఇది మర్చిపోయాడు వాడు. ఇది కొంచెం తడిసిపోయింది. ఈరోజు నైట్ ఇంకా ఎక్కువ అయితే ఇంకా ఎక్కువ అవుతుంది ఫ్లో, చెప్పలేం. మాకేం అర్థం కావట్లేదు అసలుకి. నైట్ ఎక్కువ అయితే ఫ్లో ఇంకా చెప్పలేము. వర్షం ఇంకా ఇప్పుడు ఎక్కువైంది. మళ్ళా చూద్దాం. భీమన బుల్లెట్ కూడా వచ్చాడు. మా బెడ్ కింద ఏం రాలా వాటర్, కానీ వాడి బెడ్ కింద వచ్చినాయి వాటర్ ఆడ కరెక్ట్ ఎగ్జాక్ట్ కింద. అది భీమన బుల్లెట్ చూడండి ఏం చేస్తుంటా. ఇక్కడి నుంచి రా తేజ, ఇక్కడి నుంచి. అదిగో అయ్యి డోమ్స్ పెట్టినాయిగా, ఆ జాయింట్స్ గారా మొత్తం. అయ్యి సొగమే గోడ ఉంది, ఆడి నుంచి వస్తున్నాయి. ఈరోజు నైట్ ఎక్కువ అవుతారా, మళ్ళీ ఎక్కువ అవుతాయి రూమ్ మొత్తం. అప్పుడు గుర్తుంది ఆ పక్క రూమ్ లో మనకు పైప్ పగిలిపోయి మొత్తం వాటర్ వచ్చింది. ఈ లెవెల్కి వచ్చింది వాటర్. వీడి కిందే. మాకేం అర్థం కావట్లేదు గైస్. క్లీనింగ్ వెళ్ళిపోయి పిలిచొచ్చాం ఇప్పుడే. పిలిచావా? పిలుపు. వాళ్ళ బెడ్ కింద లగేజ్ అని వీడి పైన పెట్టేశారు, దీని మీద. నాకేం రాలా, నాకు అటువైపు సేఫే మొత్తం. వీళ్ళకి ప్రాబ్లం ఉంది ఇటు, వీళ్ళిద్దరికి. ఫ్లో ఎక్కువ చెప్పలేము, మళ్ళీ ఇంకా ఎక్కువ వస్తుంది వాటర్ లోపలికి.